ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. ఎందుకంటే మీకు వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తోంది. మీరు ప్రీతిగా నా బాబా అని అంటారు. ప్రశ్న: ఏ దేహదారి మాటలను తండ్రి మాటలతో పోల్చలేరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రి చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క మహావాక్యం. ఈ మహావాక్యాల వినుట వలన మహోన్నతంగా అనగా పురుషోత్తములుగా అవుతారు. తండ్రి మహావాక్యాలు మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా చేస్తాయి. మానవుల మాటలు మహావాక్యాలు కావు. వాటి వలన ఇంకా పతనమవుతూ వచ్చారు. పాట: ప్రపంచం మారిపోయినా. ఓం శాంతి. పాట మొదట చరణంలో కొంత అర్థం ఉంది. మిగిలిన పాటంతా దేనికి పనికిరాదు. ఉదాహరణకి, గీతలో భగవాను వాచ మన్మనా భవ, మధ్యాజీ భవ, ఈ పదాలు సరైనవే. దీనినే పిండిలో ఉప్పు ఉన్నంత అని అంటారు. భగవంతుడు అని ఎవరిని అంటారో ఇప్పుడు పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. శివబాబాను భగవంతుడని అంటారు. శివబాబా వచ్చి శివాలయాన్ని రచిస్తారు. ఎక్కడికి వస్తారు? వైశాలయంలోకి వస్తారు. స్వయం వారే వచ్చి చెప్తున్నారు, ఓ మధురాతి మధురమైన, అతి ప్రియమైన, అపురూపమైన ఆత్మీక పిల్లలు, వినేది ఆత్మనే కదా. ఆత్మలమైన మనం అవినాశి అని మీకు తెలుసు. ఈ దేహము వినాశి. ఇప్పుడు ఆత్మలమైన మనము మన పరంపిత పరమాత్మ ద్వారా మహావాక్యాలు వింటున్నాము. ఒక్క పరంపిత పరమాత్మ చెప్పేవే మహావాక్యాలు. అవి మహోన్నత పురుషులుగా, పురుషోత్తములుగా చేస్తాయి. మిగిలిన గురువులు, మహాత్ములు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారి వాక్యాలు మహావాక్యాలు కావు. శివోహం అనేది కూడా సత్యమైన వాక్యం కాదు. ఇప్పుడు మీరు తండ్రి నుండి మహావాక్యాలు విని సుగంధభరిత పుష్పాలుగా అవుతారు. ముళ్లకు పుష్పాలకు ఎంత వ్యత్యాసం ఉంది? మనకు వినిపించేది మనుషులు కాదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇతనిలో శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు కూడా ఆత్మనే, కానీ వారిని పరం ఆత్మ అని అంటారు. ఇప్పుడు పతితాత్మలు పిలుస్తున్నారు, ఓ పరమాత్మ రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. వారు పరంపిత పరంగా చేయువారు. మీరు పురుషోత్తములుగా అనగా పురుషులందరిలో ఉత్తమ పురుషులుగా అవుతారు. వారు దేవతలు. పరంపిత అను పదం చాలా మధురమైనది. సర్వవ్యాపి అనటం వలన అంత మాధుర్యం రాదు. మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఆంతరిక ప్రీతిలో స్మృతి చేస్తారు. ఆ స్త్రీ పురుషులు ఒకరినొకరు స్థూలంగా స్మృతి చేస్తారు. ఇది ఆత్మలు పరమాత్మను చాలా ప్రీతిగా స్మృతి చేయటం. భక్తి మార్గంలో ఇంత ప్రీతిగా పూజించలేరు. ఆ ప్రేమ ఉండదు. అసలు వారెవరో తెలియకుంటే ప్రేమ ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలైన మీకు చాలా ప్రేమ ఉంది. ఆత్మ నా బాబా అని అంటుంది. ఆత్మలంతా బాయి బాయి అంటే సోదరులే. ప్రతి సోదరుడు బాబా మాకు తమ పరిచయం ఇచ్చారని అంటారు, కానీ దానిని ప్రేమ అని అనరు. ఎవరి ద్వారా కొంత లభిస్తుందో వారిపై ప్రీతి ఉంటుంది. తండ్రిపై పిల్లలకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఎంత ఎక్కువ వారసత్వం లభిస్తే పిల్లలకు అంత ఎక్కువ ప్రీతి ఉంటుంది. తండ్రి వద్ద ఆస్తే లేకుండా తాతగారి వద్ద ఉంటే తండ్రిపై అంత ప్రేమ ఉండదు. అప్పుడు తాతపై ప్రేమ ఉంటుంది. ఇతనితో ధనం లభిస్తుంది అని భావిస్తారు. అయితే వీరు అనంతమైన తండ్రి. మనల్ని తండ్రి చదివిస్తున్నారని
పిల్లలైన మీకు తెలుసు. ఇది చాలా సంతోషించే విషయం. భగవంతుడు మనకు తండ్రి. రచయిత ఆయన ఆ తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. తెలియనందున స్వయాన్ని నేనే తండ్రిని అని అనేస్తారు. ఉదాహరణకి చిన్న బాలుణ్ణి నీ తండ్రి ఎవరు అని అడిగితే చివరికి నేనే అని అనేస్తాడు. వారు తండ్రులందరికీ తండ్రి అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మనకు లభించిన అనంతమైన తండ్రికి తండ్రి ఎవరూ లేరు. వీరు అత్యంత ఉన్నతమైన తండ్రి. కనుక పిల్లల ఆంతరికంలో సంతోషం ఉండాలి. ఆ యాత్రలకు వెళ్తే అక్కడ ఇంత సంతోషం ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రాప్తి ఏదీ లేదు. కేవలం దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. అనవసరంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఒకటేమో తలనుదురు అరిగిపోతుంది, రెండవది ధనం కరిగిపోతుంది. ధనం చాలా ఖర్చు చేస్తారు, ప్రాప్తి ఏమో ఏమీ లేదు. భక్తి మార్గంలో ఆదాయం ఉండి ఉంటే భారతవాసులు చాలా శ్రీమంతులుగా అయ్యేవారు. మందిరాలు మొదలైనవి నిర్మించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. సోమనాథ మందిరం ఒకటే కాదు, రాజులందరి గృహాలలో మందిరాలు ఉండేవి. 5,000 సంవత్సరాల క్రితం మీకు ఎంత ధనమిచ్చి ఉండినాను, మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేసి ఉండినాను. ఇలా చెప్పేది ఒక్క తండ్రి మాత్రమే. 5,000 సంవత్సరాల క్రితం మీకు రాజయోగం నేర్పించి మిమ్మల్ని ఇలా చేశాను. ఇప్పుడు మీరు ఎలా అయిపోయారు? ఇదంతా బుద్ధిలోకి రావాలి కదా. మేము ఎంతో శ్రేష్టంగా ఉండేవారము. పునర్జన్మలు తీసుకుంటూ పూర్తి నేలపై పడిపోయాము, గవ్వ సమానమైపోయాము. ఇప్పుడు మళ్ళీ బాబా వద్దకు వస్తాము. ఆ బాబా మనల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తారు. ఈ ఒక్క యాత్ర ద్వారా మాత్రమే ఆత్మలకు తండ్రి లభిస్తారు. కనుక మనసులో ఆ ప్రేమ ఉండాలి. పిల్లలైన మీరు ఇక్కడకు వచ్చినప్పుడు ఏ తండ్రి ద్వారా మాకు మళ్ళీ విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుందో ఆ తండ్రి వద్దకు వచ్చామని మీ బుద్ధిలో ఉండాలి. ఆ తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలు, దైవీ గుణాలు ధారణ చేయండి. నేను సర్వశక్తివంతుడును, పతిత పావనుడును. అటువంటి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను కల్పకల్పం వచ్చి నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని మీకు చెప్తాను. మనము అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని మీ మనసులో ఉండాలి. నేను గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తున్నారు. నేను గుప్తమని ఆత్మ చెప్తుంది. శివబాబా వద్దకు, బ్రహ్మదాదా వద్దకు వెళ్తున్నామని మీరు భావిస్తారు. వారిప్పుడు కంబైన్డ్గా ఉన్నారు. వారిని కలుసుకునేందుకు వెళ్తాము. వారి ద్వారా మనం విశ్వానికి అధికారులుగా అవుతాము. లోపల ఎంతో బేహద్ ఖుషి ఉండాలి. మధువనానికి వచ్చేందుకు మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు లోపల గద్గదమవ్వాలి. ఎందుకంటే తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు. దైవీ గుణాలను ధారణ చేసేందుకు యుక్తులు తెలుపుతారు. ఇంటి నుండి బయలుదేరే సమయంలో లోపల ఈ ఖుషి ఉండాలి. ఉదాహరణకి కన్య తన పతిని కలుసుకున్నప్పుడు నగలు మొదలైనవి ధరిస్తుంది, ముఖం వికసిస్తుంది. అయితే దుఃఖం పొందేందుకు ఆ కన్య ముఖం వికసిస్తుంది, కానీ మీ ముఖం సదా సుఖం పొందేందుకు వికసిస్తుంది. కనుక ఇటువంటి తండ్రి వద్దకు వచ్చు సమయంలో మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. సత్యుగంలోకి వెళ్తాము. తర్వాత డిగ్రీ తగ్గిపోతుంది. ఇప్పుడైతే బ్రాహ్మణులైన మీరు ఈశ్వర్య సంతానము. మిమ్మల్ని భగవంతుడే కూర్చుని చదివిస్తున్నారు. వారు మన తండ్రి టీచర్గా చదివిస్తారు కూడా. అంతేకాక పావనంగా చేసి వెంట కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు ఆత్మలైన మనం ఈ చీచీ రావణ రాజ్యం నుండి విడుదలవుతాము. ఆంతరికంలో అపారమైన ఖుషి ఉండాలి. తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే ఎంత బాగా చదువుకోవాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. బాబా, మేము శ్రీనారాయణునిగా అవుతామని పిల్లలంటారు. ఇది సత్యనారాయణ కథ.
అనగా నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. ఈ అసత్య కథలు జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఒక్కసారి మాత్రమే మీరు సత్యమైన కథ వింటారు. తర్వాత అది భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఉదాహరణకి శివబాబా జన్మించారు. ప్రతి సంవత్సరం వారి జయంతిని జరుపుకుంటూ వచ్చారు కదా. అయితే వారు ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, కొంచెం కూడా తెలియదు. పోనీ కృష్ణ జయంతి జరుపుకుంటారు కదా, కృష్ణుడు కూడా ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో కొంచెం కూడా తెలియదు. కంసపురంలో వస్తారని అంటారు. అయితే ఈ పతిత ప్రపంచంలో కృష్ణుడు జన్మ ఎలా తీసుకుంటారు? బేహద్దు తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. మాకు ఫలానా వారి ద్వారా బాణం తగిలిందని బాబా వచ్చారని తెలిసింది. ఆ రోజు నుండి తండ్రిని స్మృతి చేస్తున్నామని అనుభవం కూడా వినిపిస్తారు కదా. ఇది మీ అత్యంత గొప్ప తండ్రి వద్దకు వచ్చే యాత్ర. బాబా చైతన్యమైన వారు. పిల్లల వద్దకు వెళ్తారు కూడా. వారు చేసేది జడయాత్రలు. ఇక్కడ తండ్రి చైతన్యంగా ఉన్నారు. ఆత్మలమైన మనం ఎలా మాట్లాడతామో అలా ఆ పరమాత్మ తండ్రి కూడా శరీరం ద్వారా మాట్లాడతారు. ఈ చదువు భవిష్య 21 జన్మల శారీర నిర్వహణ కొరకు. ఆ చదువు కేవలం ఈ ఒక్క జన్మ కొరకే. ఇప్పుడు ఏ చదువు చదువుకోవాలి, లేక ఏ వ్యాపారం చేయాలి? రెండూ చేయమని తండ్రి చెప్తున్నారు. సన్యాసుల వలె ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళరాదు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఈ చదువు రెండిటి కొరకు. అందరూ చదవరు కూడా. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువ చదువుకుంటారు. కొంతమందికి వెంటనే బాణం తగులుతుంది, కొంతమంది వేడి పెనం వల్లే మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని అంటారు, కొంతమంది ఇవి ఏకాంతంలో అర్థం చేసుకోవాల్సిన విషయాలని అంటారు. అంతే అదృశ్యమైపోతారు. ఎవరికైనా జ్ఞానబాణం తగిలితే వెంటనే వచ్చి అర్థం చేసుకుంటారు. కొంతమంది మాకు తీరిక లేదని అంటారు, అనగా వారికి బాణం తగల్లేదని భావించాలి. బాబాకు బాణం తగిలిన వెంటనే అంతా వదిలేశాడు కదా. చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే దాని ముందు ఇదంతా అని భావించాడు. మనం తండ్రి నుండి రాజ్య పదవి తీసుకోవాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, వ్యాపారం మొదలైనవి కూడా చేయండి. కేవలం 1 వారం వచ్చి మంచి రీతిగా అర్థం చేసుకోండి. గృహస్థ వ్యవహారాలు కూడా సంభాళించాలి. పిల్లలను కూడా పాలన చేయాలి. సన్యాసులు రచించి పారిపోతారు. మీరు రచించారు కనుక వారిని మంచి రీతిగా సంభాళించండి అని తండ్రి చెప్తున్నారు. మీ స్త్రీ గాని పుత్రుడు గాని మీ మాట వింటే సుపుత్రుడని భావించండి, వినకుంటే కుపుత్రునిగా భావించండి. సుపుత్రుడు ఎవరో కుపుత్రుడు ఎవరో తెలిసిపోతుంది కదా. తండ్రి చెప్తున్నారు, మీరు శ్రీమతంను అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు, లేకుంటే వారసత్వం లభించదు. పవిత్రులుగా అయి సుపుత్రులుగా అయి పేరు ప్రసిద్ధం చేయండి. బాణం తగిలితే ఇక మేము సత్యమైన సంపాదన చేస్తాము అని అంటారు. శివాలయంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు కనుక శివాలయంలోకి వెళ్లేందుకు అర్హులుగా అవ్వాలి. ఇది శ్రమతో కూడిన పని. ఇప్పుడు శివబాబాను స్మృతి చేయండి. మృత్యు ఎదురుగా ఉందని చెప్పండి. వారికి కూడా కళ్యాణం చేయాలి కదా. ఇప్పుడు స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని చెప్పండి. తల్లి గ్యారెంటీని అత్తగారింటిని ఉద్ధరించటం పిల్లలైన మీ కర్తవ్యం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి కళ్యాణం చేయటం మీ కర్తవ్యం. దయాహృదయులుగా అవ్వాలి. పతిత తమోప్రధాన మనుషులకు సతోప్రధానమయ్యే దారి చూపించాలి. ఏ వస్తువైనా కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుందని మీకు తెలుసు. నరకంలో అందరూ పతిత ఆత్మలే ఉన్నారు. అందుకే వారు పావనంగా అయ్యేందుకు గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు. మొదట మనం పతితులమని అర్థం చేసుకోవాలి. అందువలన పావనంగా అవ్వాలి. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు,
నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. సాధు సత్పురుషులు మొదలైన వారందరికీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి అన్న సందేశంను ఇవ్వండి. ఈ యోగాగ్నితో లేక స్మృతి యాత్ర ద్వారా మీ మలినాలు తొలగిపోతూ వస్తాయి. మీరు పవిత్రమై నా వద్దకు వచ్చేస్తారు. నేను మీ అందరినీ జతలో తీసుకెళ్తాను. తేలు పోతూ పోతూ మెత్తని వస్తువును చూసే కుడుతుంది, రాతిని కుట్టదు. మీరు కూడా తండ్రి పరిచయంను ఇవ్వండి. తండ్రి ఇది కూడా తెలిపించారు, నా భక్తులు ఎక్కడుంటారు? శివాలయాలు, కృష్ణ మందిరాలు, లక్ష్మీనారాయణల మందిరాల్లో ఉంటారు. భక్తులు నన్ను భక్తి చేస్తూ ఉంటారు. వారు కూడా పిల్లలే కదా, నా ద్వారా రాజ్యం తీసుకున్నారు. ఇప్పుడు పూజల నుండి పూజారులుగా అయ్యారు. దేవతల భక్తులు కదా. నెంబర్ 1 భక్తి శివుని అవ్యభిచారి భక్తి. క్రింద పడుతూ పడుతూ ఇప్పుడు భూత పూజ చేస్తున్నారు. శివుని పూజారులకు అర్థం చేయించటం సులభం. ఈ ఆత్మలందరి తండ్రి అయిన శివబాబా స్వర్గ వారసత్వంను ఇస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. మేము మీకు సందేశంను ఇస్తాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను పతిత పావనుడును, జ్ఞానసాగరుడును. జ్ఞానం కూడా వినిపిస్తున్నాను. పావనంగా అయ్యేందుకు యోగం కూడా నేర్పిస్తున్నాను. బ్రహ్మ శరీరం ద్వారా నన్ను స్మృతి చేయండి అను సందేశంను ఇస్తున్నాను. మీ 84 జన్మలను స్మృతి చేయండి. మీకు మందిరాలలో, కుంభమేళాల్లో భక్తులు లభిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు పతిత పావని గంగనా లేక పరమాత్మనా అని అడిగి వారికి అర్థం చేయించవచ్చు. మేము ఎవరి వద్దకు వెళ్తున్నాము అని పిల్లలకు సంతోషముండాలి. ఎంత సాధారణంగా ఉన్నారు. ఆడంబరం ఏం చూపాలి? గొప్ప మనిషిగా కనిపించేందుకు శివబాబా ఏం చేయాలి? సన్యాసుల వస్త్రాలనైతే ధరించలేరు. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ శరీరాన్ని తీసుకుంటాను. నేను ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి. ఈ రథాన్ని ఎలా అలంకరించాలి? ముస్లింలు హుసేన్ గుర్రంను అలంకరిస్తారు. ఇక్కడ శివబాబా రథంగా ఎద్దును తయారు చేశారు. ఎద్దు మస్తకంపై గుండ్రంగా శివుని చిత్రంను చూపిస్తారు. ఇప్పుడు శివబాబా ఎద్దులో ఎలా వస్తారు? మందిరంలో నందిని ఎందుకు ఉంచారు? శంకరుని వాహనము అని అంటారు. సూక్ష్మవతనంలో శంకరునికి వాహనం ఉంటుందా? ఇవన్నీ భక్తి మార్గంలోనివి, డ్రామాలో నిర్ణయించబడినవి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మేము సత్యమైన సంపాదన చేస్తామని స్వయాన్ని శివాలయంలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేసుకుంటామని, సుపుత్రులుగా అయి శ్రీమతంను అనుసరించి తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తామని మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోండి. సెకండ్ పాయింట్, దయాహృదయులుగా అయి తమోప్రధాన మనుషులను సతోప్రధానంగా చేయాలి. అందరికీ కళ్యాణం చేయాలి. మృత్యువుకు ముందే అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. వరదానము, ప్రతి మనుష్య ఆత్మకు తమ 3 కాలాల దర్శనం చేయించే దివ్య దర్పణ భవ. పిల్లలైన మీరు ఇప్పుడు ఎటువంటి దివ్య దర్పణంగా అవ్వాలి అంటే, ఆ దర్పణం ద్వారా ప్రతి మనుష్యాత్మ తమ 3 కాలాలను దర్శనం చేసుకోగలగాలి. నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఎలా అవుతాను అనేది వారికి స్పష్టంగా కనిపించాలి. ముక్తిలోకి వెళ్ళాలి మరియు స్వర్గంలోకి వెళ్ళాలనే అనేక జన్మల దాహం, అనేక జన్మల ఆశ
ఇప్పుడు పూర్తి అవుతుందని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అనగా అనుభవం చేస్తారో మరియు చూస్తారో, అప్పుడు సహజంగానే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆకర్షితులై వస్తారు. స్లోగన్: ఒకే బలం, ఒకే నమ్మకం. ఈ పాఠాన్ని సదా పక్కాగా ఉంచుకుంటే సుడిగుండం నుండి సులభంగా బయటపడతారు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. ఎప్పుడైతే మీరు మీ ప్యూరిటీ యొక్క రాయల్టీలో ఉంటారో అప్పుడు వారస క్వాలిటీ ప్రత్యక్షమవుతుంది. ఎక్కడ హద్దు ఆకర్షణలో కనులు మునిగిపోరాదు. వారసులు అనగా అధికారులు. కనుక ఎవరైతే ఇక్కడ సదా అధికారి స్థితిలో ఉంటారో, ఎప్పుడూ మాయకు అధీనులుగా అవ్వరో, అధికారితనం యొక్క శుభప్రదమైన నశాలో ఉంటారో, అటువంటి అధికారి స్థితిలో ఉండేవారే అక్కడ కూడా అధికారులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.